వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీఆర్ఓ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. 25వ తేదీన గ్రామ పాలనా అధికారి పరీక్ష రాసిన వీఆర్ఓల ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. డిఆర్ఓ పద్మజ రాణి సర్టిఫికెట్ల పరిశీలనను పరిశీలించారు. కొల్లాపూర్ మండలం ఏల్లూరు గ్రామం నుంచి నార్లాపూర్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేసిన గొప్ప నాయకుడు వీర సావర్కర్ అని బీజేపీ నాయకులు కొనియాడారు. సావర్కర్ 42వ జయంతి పురస్కరించుకొని నారాయణపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్, బీజేపీ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిందూ భావజాలాన్ని ప్రచారం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మనుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైల్వే ట్రాక్ లో భూములు కోల్పోయిన మనుగూరుకు చెందిన పలు 24 మంది పెండింగ్ లో ఉన్న భూ నిర్వాసితులకు 1,32,00,000 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. గతంలో పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ లో భూములు కోల్పోయిన 24 మంది కుటుంబాలకు అనివార్య కారణాల వల్ల వారి ప్యాకేజీ పెండింగ్ లో నిలిచిపోయిన వారికి ఈ రోజు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ మాధవి మాట్లాడుతూ చెంచులు సాగు చేస్తున్న భూములపైకి ఎవరూ కూడా వెళ్లవద్దని సీఎం ఆదేశించారన్నారు. భూముల సాగును ఎవరైనా అడ్డుకుంటే తన దృష్టికి తీసుకొస్తే తగు చర్యలు తీసుకుంటానని ఆర్డీఓ చెంచులకు భరోసా కల్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని టీడీపీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ లోని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయ హుండీ లెక్కింపు మొదలైంది. సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు వేసిన హుండీ కానుకల లెక్కింపును ఆలయ అధికారులు మొదలుపెట్టారు. ఈ లెక్కింపు సాయంత్రానికి పూర్తవుతుందని, ఎంత ఆదాయం వచ్చిందనేది సాయంత్రం తెలుస్తుందని అధికారులు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కోడగండ్ల మండల పరిధిలోని నార్సింగాపురం గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ ముఖ్య నాయకుడు పనస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పుష్పగిరి హాస్పిటల్ వారు ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి కంటి ఆపరేషన్, తగిన కళ్లద్దాలు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశ ప్రజల ఆకలిని తీర్చే రైతన్న వడ్ల కుప్ప మీదే ఆవిరైపోతున్నాడని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్న ఆశలను నిర్వీర్యం చేసి రక్కసి రాజ్యం కాటేస్తుంటే కక్షకలోకం కకావికలమవుతుందని, ఆ కష్టజీవి కన్నీరుకు కారణం ఈ దగాకోర్ల వెన్నుపోటే కదా. ధాన్యం కొనుగోలులో విఫలమైనందుకు రైతన్నకు క్షమాపణ చెప్పి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతన్న బతుకుకు భరోసా ఇవ్వాలి అని సీఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వ దవాఖానా పక్క సందులో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిన్న చిన్న వర్షాలకు రోడ్లపై నీరు నిలుస్తుందని, సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.